హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఈరోజైతే మూంగ్ దాల్ని అయితే చేస్తున్నానండి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ మూంగ్ దాల్ని మన షాప్లోనే కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా క్రంచీగా చేసుకోవచ్చండి ఈ మూంగ్ దాల్ని. ఈ మూంగ్ దాల్ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇలా నేనైతే ఒక కప్పుతో అయితే ఇలా పెసరపప్పునైతే తీసుకున్నానండి. చూసారు కదా, పెసరపప్పు మనం పెద్ద సైజు చిన్న సైజు 2 రకాలు ఉంటాయండి. దీనికైతే మూంగ్ దాల్కైతే పెద్ద సైజునైతే తీసుకోవాలి పెద్ద పెసరపప్పు. ఈ పెసరపప్పునైతే మనం ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లో అయితే వేసుకుంటున్నానండి. ఈ గిన్నె వచ్చేసి కొలత పావు కేజీ అండి, అంటే 250 గ్రాములు. ఈ పప్పునైతే నేను నానబెట్టుకుంటున్నానండి. కనీసం ఒక 6 గంటలైనా నానబెట్టుకోవాలండి దీన్ని, ఈ పెసరపప్పుని. ఇలా నానిపోయాక మనం గోలుతో ఒకసారి ఇలా నొక్కి చూడాలండి బాగా ఇరుగుతుందో లేదో. అలా నానిన దాన్ని అయితే మనం ఒక స్టెయినర్లో వడకట్టేసుకుని నీళ్ళన్నీ తీసేసుకోవాలండి. తీసేసుకుని ఒక క్లాత్ వేసుకుని కాటన్ క్లాత్, ఆ క్లాత్ మీద అయితేనే మనం ఆరబెట్టేసుకోవాలండి. మొత్తం నీళ్ళన్నీ కూడా మనకి ఇలా గుడ్డతో ఇలా ఒత్తేసుకోవాలండి. మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇంకో క్లాత్ తీసుకుని ఆ క్లాత్ అయితే ఈ విధంగా అయితే ఒత్తేసుకోండి. మనం ఫ్యాన్ కింద కొంచెం సేపు పెడితే మొత్తం వాటర్ అంతా ఇంకిపోతుందండి. మనం వాటర్ అంతా ఇంకిపోయాక ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది కదా, ఆ టైంలో అయితే మనం తీసుకోవాలండి. అసలు వాటర్ అన్నది ఉండకూడదు. వాటర్ ఉన్నదంటే మనకు సరిగా రాదండి ఈ మూంగ్ దాల్. మొత్తం వాటర్ లేకుండా చూసుకోవాలి. ఒక అరగంట సేపు అలాగా పెట్టేసుకోండి, మొత్తం అంతా పోద్ది, వాటర్ అంతా ఇంకిపోద్దండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకుని పైకి సరిపడంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. వేపుకొనకి ఇప్పుడు ఒక స్టెయినర్ తీసుకుని మనం డైరెక్ట్గా అయితే కడాయిలో వేయకూడదండి. ఇలా స్టెయినర్ తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్నప్పుడు ఆయిల్ ఇలా పొంగుతుందండి, మనం చూసుకుని వేసుకోవాలండి. బాగా వేయించేసుకోవాలండి. ఇందులో స్టెయినర్లోనే వేయించుకోవాలి, మనం అయితే కడాయిలో అయితే వేయించుకోకూడదండి. ఇలా వేయించుకున్న తర్వాత మనకి ఏగినియో లేదో తెల్లాకి సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్ని బట్టి మనం చూసుకొని తీసేసుకోవాలండి. ఒక పేపర్ వేసుకుని పేపర్ మీదకైతే తీసేసుకోవాలి. ఇలాగ అన్నీ కూడా వేయించేసుకోవాలండి. మంచి కలర్లో అయితే వేయించుకోవాలి. చూసారు కదా, మొత్తం అన్నీ కలర్లో వేయించేసుకున్నానండి. ఇప్పుడైతే నేను ఒక పేపర్ మీద వేసుకున్నాను కదండి, ఆ పేపర్ మీద అయితే నేనైతే ఒక బౌల్లో అయితే వేసేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే వచ్చినాయి. చూసారా, పేపర్కి అయితే ఏమాత్రం నూనె అయితే పేర్చకుండా ఎలా వచ్చిందో. నూనె పేర్చకుండా మనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడైతే కొంచెం ఉప్పుని వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు మనం కలిపేసుకుని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఇదైతే పిల్లలకి చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా అయితే చేసి పెట్టండి. మనం షాప్లో కొనుక్కునే కన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి పెట్టుకోవచ్చండి ఈ విధంగా. చూసారు కదా, ఇలా ఈ రెసిపీ నచ్చితే నాకైతే నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఏ విధంగా వచ్చిందో. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.